21 ఇయర్స్‌గా సేమ్ అడ్రస్, సేమ్ ఫోన్ నెంబర్. ఎందుకు ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు మీరు? 17, 18 ఇయర్స్ ఉన్న ఒక పాపని, బాబుని మాకు అప్పజెప్పి ఒక 5-6 ఇయర్స్ వాళ్ళకు అన్ని విషయాల్లో చూసుకోవాలంటే ఒక కన్సిస్టెన్సీ అన్నది ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ అడ్రస్, కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఆఫీస్. సో దీనివల్ల ఒక నమ్మకం. సో చాలా కన్సల్టెన్సీలు చూడొచ్చు, ఈ రోజు ఈ బోర్డు ఉంటుంది, ఈ రోజు ఈ ప్లేస్ ఉంటుంది, రెంటెడ్ బిల్డింగ్ ఉంటుంది, రేపు పొద్దున వచ్చే వరకు వాళ్ళు క్లోజ్ చేస్తారు. చాలా డబ్బుతో కూడుకున్నది కదా ఎంబీబీఎస్ కోర్స్ చేయాలంటే అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ వెళ్ళి. కోర్సు ఇండియాలో చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది, కానీ అబ్రాడ్లో కాదు. అబ్రాడ్లో ఒక ఇంజనీరింగ్ ఫీజెస్ తోటి ఎంబీబీఎస్ అయిపోతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ఇక్కడ హాస్టల్ ఫీజులకు ఎంతైతే పే చేస్తారో ఇండియాలో అదే ఫీజు లోపల ఎంబీబీఎస్ చేయొచ్చు. 26 lakhs స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని అటెండ్ చేయడము. ఓవరాల్గా సీట్స్ 1,36,000 ఉన్నాయి, కానీ అందులో ఫ్రీ సీట్స్ ఏ కేటగిరీ వచ్చి 70,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కడ 26 lakhs, ఎక్కడ 70,000. కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్లో ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఎందుకంటే 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్నో వేలాది మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దిన సంస్థ ఇది. అందుకే ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్, ఎన్నో వేలాది మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దారు. 21 ఇయర్స్‌గా సేమ్ అడ్రస్, సేమ్ ఫోన్ నెంబర్. ఎందుకు ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు మీరు? సో ఇది ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మిగిలిన కోర్స్ లాగా కాదండి. వాళ్ళని పంపించేస్తే వాళ్ళు సెటిల్ అయిపోవడము, మాస్టర్స్ లాగానో ఇంజనీరింగ్ లాగానో కాదు. ఒక 17, 18 ఇయర్స్ ఉన్న ఒక పాపని, బాబుని కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత నుంచి ఒక 6 ఇయర్స్ మాకు ఆ బాధ్యత అప్పచెప్తున్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో అన్ని విషయాలు నమ్మి మా దగ్గర పంపిస్తున్నారు. అటువంటప్పుడు ఒక 17, 18 ఇయర్స్ ఉన్న ఒక పాపని, బాబుని మాకు అప్పచెప్పి ఒక 5-6 ఇయర్స్ వాళ్ళకు అన్ని విషయాల్లో చూసుకోవాలంటే ఒక కన్సిస్టెన్సీ అన్నది ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ అడ్రస్, కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఆఫీస్, కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ అంటే వర్క్, అంటే ఏ వర్క్ చేస్తున్నాం అందులో కన్సిస్టెన్సీ. మొబైల్ నెంబర్, ఎయిర్టెల్ పుట్టినప్పుడు ఉన్న మొబైల్ నెంబర్ ఇప్పటి వరకు అదే నెంబర్, అదొకటి నెంబర్, ఇంకా నెంబర్ కూడా మారలేదు. సో దీనివల్ల ఒక నమ్మకం, ఏదున్నా కానీ అదే ప్లేస్లో ఉండి అదే వర్క్ ఎన్ని సంవత్సరాలుగా అదే మొబైల్ నెంబర్ తోటి కంటిన్యూగా చేస్తున్నాం. సో ఇది ఒక భరోసాకు సంబంధించిన విషయం. సో చాలా కన్సల్టెన్సీలు చూడొచ్చు, ఈ రోజు ఈ బోర్డు ఉంటుంది, ఈ రోజు ఈ ప్లేస్ ఉంటుంది, రెంటెడ్ బిల్డింగ్ ఉంటుంది, రేపు పొద్దున వచ్చే వరకు వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో వాళ్ళని నమ్ముకొని అబ్రాడ్కి పంపించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైతే పంపించారో వాళ్ళు ఆ అడ్రస్లో లేనప్పుడు, ఆ మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు పడే క్షోభ అనేది మామూలుగా ఉండదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళకి ఆ కంట్రీ తెలియదు, వాళ్ళకి యూనివర్సిటీ, పిల్లలే ప్రపంచం. అటువంటిది అక్కడేమైనా సమస్య వస్తే ఒకవేళ ఆ కన్సల్టెంట్ ఎవరైతే రిప్రజెంటేటివ్ పంపించారో ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంటే, ఆ అడ్రస్లో అతను ఉండకపోతే, సో 6 ఇయర్స్ వరకు అదే కన్సిస్టెన్సీ అతను మెయింటైన్ చేయకపోతే, ఆ అడ్రస్లో ఉండకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకునేది కూడా కాదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయి. మన స్టూడెంట్స్, పేరెంట్స్ నమ్ముతున్నారు, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ సఫర్ అవుతున్నారు, గత్యంతరం లేక మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకనే కన్సిస్టెన్సీ, అన్ని విషయాల్లో కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. ఇప్పుడు మా విషయంలో చూసుకుంటే భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. ఫస్ట్ పాయింట్, భాగ్యలక్ష్మి మా మదర్ నేమ్ మా ఫర్మ్కు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇది ఇప్పుడు మేము 21 ఇయర్స్గా మేము ఈ నేమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అంతకన్నా ముందు నుంచి మా బిజినెస్ అన్నీ కూడా భాగ్యలక్ష్మి పేరు మీదనే ఉన్నాయి. సో మా ఫాదర్ దాదాపుగా 45 ఇయర్స్ నుంచి భాగ్యలక్ష్మి అనే పేరు మీద బిజినెసెస్ ఉన్నాయి. అదే కంటిన్యూగా 21 ఇయర్స్గా మేము ఎడ్యుకేషన్ సెక్టర్లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అని తీసుకొచ్చినాం మా మదర్ నేమ్. సో ఇందులో ఒక విషయం గమనించాల్సిందంటే, మా మదర్ నేమ్ను అయితే అలానే మెయింటైన్ చేయాలి, లేకపోతే డెవలప్ చేయాలి, కానీ దానికి దిగజార్చే పరిస్థితి తీసుకురావద్దు. ఆ అర్హత కానీ దానికి నాకు ఎలిజిబిలిటీ లేదు, దానికి అర్హత లేదు. సో అది కాకుండా ఈ ఆఫీస్ ఏదైతే మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉన్నదో అది మా ఓన్ ఆఫీస్, ఓన్ బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ కాదు. సో 21 ఇయర్స్‌గా అక్కడే కంటిన్యూగా అదే మనకు అదే బిల్డింగ్లో మనం కంటిన్యూగా సర్వీసెస్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎవరో కాదు, నాకు పార్ట్నర్స్ కూడా ఎవరు లేరు. సో మా మిస్సెస్ నేను ఇద్దరమే కుటుంబ చూసుకుంటాం సభ్యులు ఓన్లీ. అంటే మా మదర్ నేమ్ తోటి మా మిస్సెస్, నేను, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. కాబట్టి ఈ పార్ట్నర్స్ మధ్య వచ్చే డిస్ప్యూట్స్ మా దగ్గర ఉండవు. సో కొంతమంది చూస్తాం, ఇది ఎందుకంటే ఒక్కరితోటి మేనేజ్ చేసే వ్యవస్థ కాదు. సో కాబట్టి 2, 3, 4 కలిసి కన్సల్టెన్సీ మెయింటైన్ చేయడం, వాళ్ళకు నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్
ఏదో విషయంలో వాళ్ళకు డిస్ప్యూట్ రావడము, వాళ్ళు విడిపోయిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకు తెలియకపోవడము, సో మిమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పడము, ఇటువంటి అన్నీ కూడా స్టూడెంట్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. హ్మ్. సో అటువంటిది ఫేస్ చేయొద్దంటే మేము ఏ నిర్ణయమైనా ఈవెన్ కొన్ని నిర్ణయాలు మా ఇంట్లో కూడా తీర్చుకుంటాం. ఎందుకంటే మేమే కదా, ఇంకెవరు లేరు అవును. కదా. కాబట్టి మా మిసెస్ కూడా ఎంటెక్ సిఎస్ చదివిన తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చినా అక్కడెక్కడో మనకు జాబ్ చేయడం కంటే మన కన్సల్టెన్సీలో మన స్టూడెంట్స్కి సర్వీస్ చేయడంలో ఉన్న హ్మ్. ఏది ఇది అనుభూతి అనేది వేరే దగ్గర దొరకదని చెప్పి మా దగ్గరే పెట్టుకొని, అమ్మాయిల విషయంలో మా మిసెస్, హ్మ్. అబ్బాయిల విషయంలో నేను, ఓవరాల్గా ఏదన్నా సమస్య వస్తే నేను, ఇలా ఒక బాధ్యతతో కూడిన వ్యవస్థను కంటిన్యూగా మేము ఇది చేయడం జరుగుతున్నది. అబ్రాడ్‌కి వెళ్ళి మెడిసిన్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. చాలా బాధపడుతుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? సో తెలిసి తెలవక అంటే హ్మ్. సెలక్షన్ ఆఫ్ కంట్రీ. ఏ కంట్రీ వ్యాలిడ్. ఎందుకంటే ఒకప్పుడు ఏ కంట్రీకి వెళ్ళి చదివినా, ఏ లాంగ్వేజ్‌లో చదివినా, ఎంత డ్యూరేషన్ చదివినా, ఇక్కడికొచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ప్రాక్టీ క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2021 నవంబర్ 18 కన్నా ముందు ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎలాగ పడితే అలా పోయి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2021 నవంబర్ 18 తర్వాత అఫీషియల్ గెజెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో 5 పేజెస్ అందులో పొందుపరచడం జరిగింది. అందులో ఇంక్లూడ్ చేశారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎస్పెషల్లీ. దీనివల్ల మీకు ఒక విషయం అర్థం కావాలి. మన ఇండియన్ స్టూడెంట్స్ బయటికెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి నిర్ధారణ అయింది అని. ఎందుకంటే 5 పేజెస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో విధి విధానాలు ఖరారు చేసి అందులో ఇంక్లూడ్ చేశారంటే వెళ్ళి చదవచ్చు. అందులో 4A, 4B అనేది ఇంపార్టెంట్. అంటే ఎఫ్ఎంజీఎల్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ 4A, 4Bలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్ ఆ కంట్రీకి అంటే ఆ 4A, 4B పాటిస్తున్న కంట్రీకి కానీ, అక్కడున్న యూనివర్సిటీ కానీ వెళ్ళి చదివితే ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి, ఇప్పుడున్న పరిస్థితిలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇన్ ఫ్యూచర్లో ఇట్ విల్ బీ రీప్లేస్డ్ విత్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి కొత్త ఎగ్జామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి అందరు రాయాలి. సో అలా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ 4A, 4B పాటించని ఏ కంట్రీకి వెళ్ళి చదివినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదివినా 6 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాసే అర్హత వాళ్ళకు ఉండదు. ఇది స్టూడెంట్స్ వాలిడిటీ ఉండదింక. వ్యాలిడిటీ ఉండదు. ఇది హ్మ్. ఖచ్చితంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం. సో 4A, 4B ఏం చెప్తున్నది? 4A మళ్ళీ 4 పాయింట్స్ అయింది. 1, 2, 3, 4. 4A 1 అంటే 54 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్. అండ్ 54 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ అంటే 4.5 years. హ్మ్. 4A2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ. అదే యూనివర్సిటీలో 12 months ఆఫ్ ఇంటర్న్‌షిప్. టోటల్ కోర్స్ డ్యూరేషన్ మినిమమ్ 66 months. మాక్సిమం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. హ్మ్. అండ్ 4A4 వచ్చేసి షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ ఉండాలి. ఈ 4A 1, 2, 3, 4 ఏం చెప్తున్నదంటే ఇండియా లాగా చదవాలి అంతే, ఇంకేం లేదు ఇక్కడ కొత్తది. 4.5 years కోర్స్ ఇండియా లాగా, 12 months ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఇండియా లాగా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇండియా లాగా, ఇండియాలో ఉన్న సబ్జెక్ట్స్ చదవండి. అలా ఏ కంట్రీలో వెళ్ళి చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి, ఎఫ్ఎంజీ రాయడానికి అర్హులు. ఎట్ ద సేమ్ టైం 4B కూడా అప్లికేబుల్ ఉండాలి. 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అన్నారు. అంటే మన ఇండియాలో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ నేషనల్ మెడికల్ కమిషన్. ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీని డబ్ల్యూఎఫ్ఎం కానీ, ఫేమర్ కానీ కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా www.orgలో ఉంటుంది. అబ్రాడ్ www.org వెళ్ళాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాలి. తెలుసుకున్నాకనే వెళ్ళాలి. వెళ్ళాలి. ఇది ఎందుకంటే హ్మ్. ఈ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ ఇండియాలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, అండ్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.org. అది డబ్ల్యూహెచ్ఓకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫర్ స్టడీస్. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది టోటల్ గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్ సంబంధించిన అఫీషియల్ బాడీ. సో దానికి సంబంధించింది www.org, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఈ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, గవర్నమెంటా, ప్రైవేటా, ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది, ఎన్ని సంవత్సరాల కోర్సు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు లేదా, ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఈ యూఎస్ఏలో కానీ లేకపోతే కెనడాలో కానీ ఇతరాతర కంట్రీలో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ చేయడానికి అర్హత ఉన్నదా అన్న పూర్తి సమాచారం మీకు www.orgలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఇది ఖచ్చితంగా స్టూడెంట్ వెరిఫై చేసుకోవాలి. సో ఆ www.org కూడా అది స్పాన్సర్ చేస్తున్నది కూడా పెద్ద పెద్ద సంస్థలు. ఇన్ ద సెన్స్ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, డానిష్ పేషెంట్ అథారిటీ, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్,
అలా పెద్ద పెద్ద సంస్థలు అంటే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ దాన్ని స్పాన్సర్ చేస్తున్నాయంటే అంతకన్నా ట్రస్టెడ్, అంతకన్నా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఇది ఓన్లీ ఇండియాకు కాదు, టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఈ అఫీషియల్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వెబ్సైట్ ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి, అన్ని తెలుసుకున్నాకనే వెళ్ళాలి అంటున్నారు. ఈ కన్సల్టెన్సీని చూస్ చేసుకునే ముందు అంటే ఎలాంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి? వెబ్సైట్ గురించి చెప్పారు, కన్సల్టెంటీ గురించి ఏం చెప్తారు? కన్సల్టెన్సీ. సో రీసెంట్గా నేను 1 మంత్ బ్యాక్ ఒక కన్సల్టెంట్స్ మీట్ అని చెప్పి అందరు ఇన్వైట్ చేస్తే మరి విపరీతమైన కాల్స్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది. సో నా బిజీ షెడ్యూల్లో వెళ్ళి అటెండ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అందరూ కూడా చిన్న వాళ్ళు, అసలు కంట్రీని కూడా విజిట్ చేయని వాళ్ళు, అసలు ఈ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అంటే ఏంటిదో తెలియని వాళ్ళు, డిఫరెంట్ వ్యక్తులు నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, స్టూడెంట్స్ అందరూ ఇటువంటి సంస్థల దగ్గరికి వెళ్తున్నారా? ఎలా అసలు అంటే ఆ సీనియర్ పెట్టే వాళ్ళు కూడా ఏం తెలుసుకోకుండా ఎలా పెడుతున్నట్టు? సో ఇది ఎలా ఉంటుందంటే అక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఒక స్టూడెంట్ అది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత కాస్తో కూస్తో నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ మాత్రం నేను స్టూడెంట్ని తీసుకురాలేనా అని చెప్పి వాళ్ళు అనుకోవడము. హాలిడేస్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్కి వాళ్ళకి ఏదో ఖర్చుల గురించి స్టూడెంట్స్ని నేను కూడా తీసుకెళ్ళగలనని చెప్పి ఒక నమ్మకం కలిగించడము. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియకపోవడము. దీనివల్ల ఓన్లీ స్టూడెంట్సే కన్సల్టెంట్స్గా మారడం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటున్నది. ఎందుకంటే స్టూడెంట్ వాడు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిండు, ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని వెళ్ళిండు. అతని పని ఏంటిది? డాక్టర్ మొత్తం ఎంబీబీఎస్ చదువుకొని ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ రాసి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కావాల్సిన ఎగ్జామ్స్ రాయడం తప్పించి కన్సల్టెన్సీ కాదు కదా. సో ఈ విధంగా వాళ్ళ ఫీజుల గురించి కావచ్చు, వాళ్ళ ఖర్చుల గురించి కావచ్చు, వాళ్ళ స్టూడెంట్స్ని అక్కడ తీసుకెళ్ళి తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియక వేరే ఎవరినో నమ్మి ఇలా జరుగుతున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత మా దగ్గరకు వస్తున్నాయి. రీసెంట్గా వైజాగ్లో కూడా మా ఆఫీస్ ఉందండి. మాది హైదరాబాద్లో కాకుండా విజయవాడ, వైజాగ్, పూణే అండ్ నాందేడ్లో కూడా ఉన్నాయి. సో వైజాగ్లో నిన్న ఒక అడ్మిషన్ జరిగింది. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఎవరో జార్జియాకు తీసుకెళ్లారట. తీసుకెళ్ళిన తర్వాత ఓన్లీ వీసా ఇప్పించి తీసుకెళ్ళడం జరిగింది. కానీ జార్జియాకు వెళ్ళే విషయంలో 3 months వీసా ఉంటుంది. 45 days లోపల వీళ్ళు ఖచ్చితంగా టీఆర్సీకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి డిపోర్ట్ అయిపోతారు, లేకపోతే ఇండియాకు పంపించేస్తారు వాళ్ళు 45 daysలో. 45 days కన్నా తక్కువ టైంలో వాళ్ళు ఒకవేళ టీఆర్సీ రెసిడెన్స్ పర్మిట్కి అప్లై చేస్తే అది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అప్రూవల్ చేయరు. సో ఆ విధంగా వీసా రావడము తీసుకెళ్లడం వరకే వాళ్ళకి తెలుసు. ఏదో అభిమన్యు లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియనట్టు వీళ్ళకు తీసుకెళ్లడం మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్టిస్ హౌస్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, టీఆర్సీ ఎలా అప్లై చేయాలి, టీఆర్సీ అప్లై చేసిన తర్వాత స్నోబా ఎలా తీసుకోవాలి, రెఫరెన్స్ లెటర్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఎలా ఇవ్వాలి, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఎలా ఇవ్వాలి, ఆ రెసిడెన్స్ పర్మిట్ వచ్చి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో ఒకవేళ రెసిడెన్స్ పర్మిట్ ఇన్ టైంలో ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఇండియాకి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు చెప్పిన స్టూడెంట్కి 2 years లాస్. వాళ్ళు నిన్న వచ్చిన తర్వాత నేను అడిగిన, మీరు ఆల్రెడీ జార్జియా వెళ్ళినట్టు నా పాస్పోర్ట్లో తెలుసు కదా స్టాంపింగ్, ఓకే, మీరు ఆల్రెడీ జార్జియా వెళ్ళొచ్చిన మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చిన? లేదండి లాస్ట్ ఇయర్ మోసపోయాం. ఇది వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్, నిన్న జరిగింది, ఎప్పుడో కాదు. ఓకే, లాస్ట్ ఇయర్ మేము ఒకరి ద్వారా వయా ఎవరి ద్వారానో వెళ్ళిన తర్వాత వీసా వరకు ఇప్పించారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైతే వ్యాలిడ్ డేస్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మాది 1 year వేస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వెళ్దాం అనుకో అంటే వాళ్ళకు డబ్బులు ఖర్చు అయింది, విలువైన 1 year టైం వేస్ట్ అయింది, అన్నీ వేస్ట్ అయింది. ఇప్పుడు వస్తే నిన్న మేము ఎన్రోల్ చేసుకొని మేము మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ చిన్న డౌట్, మీ ద్వారా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా వెళ్తే ఏంటి బెనిఫిట్స్, ఏం చూసుకుంటారు మీరు? ఏం చూసుకుంటారంటే పూర్తి బాధ్యత ఫస్ట్ అండి. అంటే ఫస్ట్ మేము టోటల్గా నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తున్నది, అసలు మన ఇండియన్ గవర్నమెంట్ కానీ నేషనల్ మెడికల్ కమిషన్ కానీ లేకపోతే గెజెట్లో ఏది మెన్షన్ చేస్తున్నది, మనకేం కావాలి, సింపుల్గా చెప్పాలంటే మన డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే ఏం కావాలి ఫస్ట్ మేము చూసుకుంటాం. ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. మనం ఏదైతే డెస్టినేషన్ కంట్రీకి పంపిస్తున్నామో ఆ కంట్రీ ఏం ప్రొవైడ్ చేస్తున్నది, అసలు ఆ సబ్జెక్ట్స్ ఏది చెప్తున్నది, సబ్జెక్ట్స్ మన ఇండియాతోటి మ్యాచ్ అవుతున్నాయా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది చెప్తున్నది, డ్యూరేషన్ ఏది చెప్తున్నది, ఇంటర్న్షిప్ ఎంత చేసుకుంటున్నది. సో అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవుతున్నదా లేదా, క్రెడెన్షియల్స్ అన్నీ కూడా అక్కడ చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి స్టూడెంట్స్కి అర్హత ఇస్తున్నారా లేదా అన్న ఈ 4A 1 2 3 4 4B
మన ఇండియాకు సరిసమానంగా అక్కడ ఉన్నదా లేదా అన్నది వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ. తర్వాత WDMS.orgలో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ స్పాన్సర్ నోట్లో ఆ యూనివర్సిటీకి సంబంధించిన పేజ్లో ఉన్నదా లేదా వెరిఫై చేసుకొని అన్ని విధాల మ్యాచ్ అవుతే అప్పుడు ఆ స్టూడెంట్ని అంటే ఇది ఒక బాధ్యత. ఏదో అక్కడ ఒక కంట్రీ ఉన్నది, అక్కడ ఒక యూనివర్సిటీ ఉన్నది, అందరు పంపిస్తున్నారు, మేము పంపిస్తున్నాం అలా కాదు. సో ఫస్ట్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, తర్వాత వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంపార్టెంట్. వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా. క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అది అక్కడ ఉన్న ఇది టీచింగ్ మెథడాలజీ మీద, సబ్జెక్ట్స్ మీద, సీనియారిటీ ఆఫ్ ద లెక్చర్స్ మీద, ఇండియన్ డాక్టర్స్ యొక్క సపోర్ట్ ఉన్నదా లేదా, ఇండియన్ డాక్టర్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని మనకు ఇక్కడి కంటే అంటే మేము ఎంతసేపు ఇండియాలో వీళ్ళు కాంపిటీషన్లో MBBS వీళ్ళకు రాలేకపోయినందుకు మధ్యతరగతి కుటుంబాలకు 1.5 ఇన్వెస్ట్ చేసి ఇక్కడ చదవలేని పక్షంలో చాలా డబ్బుతో కూడుకున్నది కదా ఎంబీబీఎస్ కోర్స్ చేయాలంటే అబ్రాడ్లో MBBS వెళ్ళి. కోర్సు ఇండియాలో చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది, కానీ అబ్రాడ్లో కాదు. అబ్రాడ్లో ఒక ఇంజనీరింగ్ ఫీజెస్ తోటి MBBS అయిపోతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ఇక్కడ హాస్టల్ ఫీజులకి ఎంతైతే పే చేస్తారో ఇండియాలో అదే ఫీజు లోపల MBBS చేయొచ్చు. అందుకని ఎక్కువ అబ్రాడ్ వెళ్తుంటారు. అబ్రాడ్ వెళ్తుంటారు. అందుకని ఇప్పుడు మేము చేస్తున్న కంట్రీస్ వచ్చేసి జార్జియా, వియత్నాం, ఉజ్బెకిస్తాన్. ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది మీరే అనుకుంటా ఆ యూనివర్సిటీస్ని. మేము జార్జియాని తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేయడము, తెలుగు రాష్ట్రాల్లో పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, అంటే జార్జియాలో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, పాస్ అవుట్ అయిన బ్యాచెస్ కావచ్చు, ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇండియాలో పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, జార్జియాలో చదివి ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ కానీ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నది. వేరే రాష్ట్రాలలో వేరే వాళ్ళు ఉండవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది జార్జియా విషయంలో కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకు ఈ 3 కంట్రీస్నే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? మిగతాయి కూడా ఉన్నాయి కదా. ఒకప్పుడు రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఎన్నో కంట్రీస్ ఉండేది సార్. 2021 నవంబర్ 18 తర్వాత ఇవన్నీ డిస్క్వాలిఫై అయిపోయినాయి. లాంగ్వేజ్ విషయంలో కావచ్చు, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ విషయంలో కావచ్చు, అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ ఇతరాత్ర కారణాల వల్ల డిస్క్వాలిఫై అయినాయి కదా. లక్కీలీ ఏంటిదంటే మేము తెలివిగా చేసుకోవడం కావచ్చు ఈ కంట్రీస్ని, మా కంట్రీస్ ఈ డిస్క్వాలిఫైలో లేదండి. ఏ కంట్రీ కూడా ఈవెన్ సేఫ్టీ విషయంలో మా కంట్రీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. మేము సెలెక్ట్ చేసుకున్న జార్జియా కావచ్చు, వియత్నాం కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, ఈ ఏదైతే వార్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ నామ్స్ నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ వచ్చిందో ఆ గెజెట్లో ఈవెన్ చైనా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్క్వాలిఫై అయినా కదా. అలా డిస్క్వాలిఫై అయిన కంట్రీలో మాది ఒక్కటి కూడా లేదు. మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన కంట్రీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో మేము చూస్ చేసుకోవడమే అదే విధంగా చూస్ చేసుకున్నాం, అదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మా కంట్రీస్ కూడా ఇప్పటివరకు డిస్టర్బెన్స్ అయితే రాలేదు. ఒక స్టూడెంట్ మీ ద్వారా అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి బాధ్యత మీరు తీసుకుంటారా? స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుండి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ గమనించాల్సింది వీళ్ళు గ్రాడ్యుయేట్స్ కాదు, మా దగ్గరకు వచ్చేది గ్రాడ్యుయేట్స్ కాదు, జస్ట్ ఇంటర్మీడియట్ +2 కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. +2 ఎట్ ద సేమ్ టైం వీళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ ఉంటారు. ఒకరు రైతు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా. సో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. కానీ స్టూడెంట్ జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్, ఇతనికి అంత అవగాహన ఉండకపోవచ్చు. కొంతమందికి ఈ సోషల్ మీడియా వల్ల ఉండవచ్చు, కానీ అందరికైతే అవగాహన ఉండకపోవచ్చు. పేరెంట్స్కు వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక కన్సల్టెంట్, ఒక రిప్రజెంటేటివ్ ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే అసలు కన్సల్టెంట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏం చేస్తున్నాడు ఒక రిప్రజెంటేటివ్. మొత్తము ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని డెస్టినేషన్స్ MBBS అబ్రాడ్ విషయంలో ఉన్నవి, అందులో వ్యాలిటీ ప్రకారం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అందులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగున్నది, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉన్నది, సేఫ్టీ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి మన స్టూడెంట్ పేరెంట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకవేళ ఒక కన్సల్టెంట్ రిప్రజెంటేటివ్ ఈ పని చేయకపోతే MBBS అబ్రాడ్ అసలు లేదు. వాళ్ళు ఐదర్ ఈ కాంపిటీషన్ అంటే ఏమనుకుంటున్నారు, 26 lakhs స్టూడెంట్స్ MBBS డాక్టర్ అవుదామని అటెండ్ చేయడము, అందులో ఓన్లీ 70,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా సీట్స్ 1,36,000 ఉన్నాయి, కానీ అందులో ఫ్రీ సీట్స్ ఏ కేటగిరీ వచ్చి 70,000 సీట్స్ మాత్రమే. ఎక్కడ 26 lakhs, ఎక్కడ 70,000. కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకోవడం అని అంత ఈజీ కాదు. ఇది జస్ట్ 2 to 3 స్టూడెంట్స్ అంటే పర్సంటేజ్ మాత్రమే. అంటే 100కు 2 నుంచి 3 2 నుంచి 3 మాత్రమే MBBS సీట్ ఇక్కడ దక్కే అవకాశాలు ఉన్నాయి.
సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోదామని వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిండ్రు. అవును. ఏదో టైం పాస్కి అయితే రాయలేదు కదా, అంత అవును, టఫ్ అవును. ఎగ్జామ్ అనేది టైం పాస్కి అదో అయితే ఏం రాయలేదు. వాళ్ళకి ఇక. వాళ్ళు ఒకవేళ అందరికి 26 lakhs స్టూడెంట్స్కు ఎంబీబీఎస్ ఇక్కడ ఫ్రీ సీట్ దొరికితే అందరు డాక్టర్ అయిపోతారు. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. ఓన్లీ ఫస్ట్ 70,000 స్టూడెంట్స్కి మాత్రమే ఆ ఆపర్చునిటీ ఉన్నది. సో పోనీ ఆ ఏ కేటగిరీ తర్వాత బి కేటగిరీ అది కూడా కాంపిటీషన్ 60 lakhs to 70 lakhs. దాని తర్వాత సి కేటగిరీ వచ్చేసి 15%, 1 to 1.5 crore 2 crores వరకు ఉన్నది. సో మధ్యతరగతి కుటుంబాలకు అది పాసిబుల్ కాదు. ఇది స్టూడెంట్ తప్పు కాదు, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ద్వారా ఎలిజిబిలిటీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. కాబట్టి వాళ్ళు డాక్టర్ అయ్యే అర్హత ఉన్నది, కానీ సీట్స్ లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక స్టూడెంట్ దగ్గర, ఒక పేరెంట్ దగ్గర ఒక 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, ఎక్కువ 30 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే చేయించాలి. ఇంతకంటే నా దగ్గర బడ్జెట్ లేదు అంటే ఇండియా మొత్తం ఏ స్టేట్కి పోయినా, ఏ యూనివర్సిటీకి పోయినా, ఏ కాలేజీకి పోయినా ఒక్క సంవత్సరానికి కూడా ఆ ఫీజు అనేది సూటబుల్ కాదు. కానీ ఇక్కడ 15 లక్షల నుంచి తక్కువ 15 లక్షల నుంచి ఎక్కువ 30 లక్షలు ఒక ది బెస్ట్ యూనివర్సిటీ. మళ్ళీ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కంటే, ఇండియాలో కాలేజెస్ కంటే ధీటుగా ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకపోతే పేరెంట్ స్టూడెంట్ చూడాల్సింది ఏంటంటే ఒక బెస్ట్ కన్సల్టెంట్, బెస్ట్ రిప్రజెంటేటివ్ను చూస్ చేసుకొని, అందులో ఒక బెస్ట్ కంట్రీని, బెస్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకొని, అనుభవజ్ఞుడైన దగ్గరికి వెళ్ళి, అనుభవం అంటే ఇక్కడ చిన్న గమనించాల్సిందంటే ఎవరు పడితే వాళ్ళు 20 సంవత్సరాల అనుభవం అని చెప్పేస్తున్నారు. కానీ వెరిఫై ఎలా చేసుకోవాలి? సింపుల్, నేను ఒక టెక్నిక్ చెప్పగలను. గత 10-15 సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియాలు ఉన్నాయి కదండి, గత 10-15 సంవత్సరాలుగా ఎవరు ఎన్ని షోస్ ఇచ్చారు, అసలు 10 సంవత్సరాల కింద ఎవరైతే నాకు సీనియారిటీ ఉన్నదని చెప్పిన వాళ్ళు 10-15 సంవత్సరాల కింద వాళ్ళకి ఆ సీనియారిటీ ఉన్నదా లేదా? సోషల్ మీడియా అనేది అబద్ధం ఆడదు. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన షోను 10 years బ్యాక్ అప్లోడ్ చేసినట్టు మనం చూపించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ వెరిఫికేషన్. ఇంకో వేరే పారామీటర్ లేదు. ఎవరు పడితే వాళ్ళు 20 years ఉన్నది, 25 years ఉన్నది, thousands of స్టూడెంట్స్ పంపించినామని చెప్పేస్తున్నారు. కానీ నిజమా కాదా అని స్టూడెంట్ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా, ఇది ఈజీ టెక్నిక్. కనీసం ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే ఉంటాడు. ఇక 10-15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాడు, 10-15 సంవత్సరాల నుంచి పంపిస్తున్నాడు అంటే ఈయన ఫ్యూచర్ కూడా పంపిస్తాడు అన్నట్టే. సో ఆ వెరిఫికేషన్ లేకుండా మేము 10-15 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా అన్ని చూసి తెలుసుకొని రమ్మంటున్నారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ద్వారా ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వాళ్ళ పిల్లల్ని పంపివ్వాలి అనుకునే తల్లిదండ్రులకు మీరు చేసే ప్రామిస్ ఏంటి? సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ కంట్రీ అయితే ఖచ్చితంగా వెళ్తారు, ఒక వ్యాలిడ్ యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా వెళ్తారు. సో ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎఫ్ఎంజీ ఖచ్చితంగా రాస్తారని నేను చెప్తాను. వాళ్ళు డాక్టర్ ఖచ్చితంగా అవుతారు. అట్ ద సేమ్ టైం అదర్వైజ్ వాళ్ళకు ఒకవేళ కరెక్ట్గా ఫాలో అవుతాయి, అక్కడ టీచింగ్ మెథడాలజీని కానీ, అక్కడ కోచింగ్లు కానీ, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పీజీ కానీ ప్రాక్టీస్ కానీ ఫ్రీగా చేసే అవకాశం ఉంది. మేము ఎంత ప్రొవైడ్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ మీద ఉంటుంది. నేను బయట పీజీ చేయాలా, బయట ప్రాక్టీస్ చేయాలా, ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలా, ఇండియాకి పీజీ చేయాలా అనేది స్టూడెంట్ మీద ఆధారపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ పిల్లలకు, పేరెంట్స్ కానీ మనం కానీ ఎంత చెప్పినా కూడా వాళ్ళకు ఒకసారి జాయిన్ అయిన తర్వాత, అంటే ఒక వ్యాలిడ్ కంట్రీ, వ్యాలిడ్ యూనివర్సిటీ అండ్ ట్రస్టెడ్ రిప్రజెంటేటివ్, సీనియర్ మోస్ట్ ట్రస్టెడ్ రిప్రజెంటేటివ్ సెలెక్ట్ చేసుకుంటే మిగిలిన వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే. వాళ్ళు ఎక్కడ నష్టం జరుగుతుంది అంటే ఒక కొత్త రిప్రజెంటేటివ్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏది పడుతుంది చెప్పి, ఇక్కడ ఏదో ఆ పార్ట్నర్షిప్ ఉన్నది, ఈ పార్ట్నర్షిప్ ఉన్నది, ఇంతమంది పేరు అంతమంది పేరు అని చెప్పి ఏది పడుతుంది చెప్తే, ఏది పడుతుంది నమ్మి పోతే ఖచ్చితంగా మోసపోతారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ ఈ వీడియో చూసి మీ దగ్గరికి రావాలనుకుంటే మీరు అందుబాటులోనే ఉంటారు కదా? మీ ఫోన్ నెంబర్ మీరే లిఫ్ట్ చేస్తారు కదా? ఖచ్చితంగా అండి, మేము అందుబాటులో ఉంటాం. నేను లేకపోయినా అని పల్లవి మేడం ఉన్నది ఆఫీస్లో కంటిన్యూగా, నేను కానీ పల్లవి మేడం కానీ ఇద్దరం కానీ ఖచ్చితంగా ఉంటాం. సో మాది అక్కడే ఉంటాం, అదే వర్క్ చేస్తాం, అదే సర్వీస్ ఇస్తాం. ఈవెన్ మా ద్వారా వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళకు ఆంధ్ర ఫుడ్డే ప్రొవైడ్ చేస్తాం. మనం ఏదైతే 3 పూటలా ఇక్కడ తింటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హోమ్లీ ఫుడ్ ఖచ్చితంగా మన ఆంధ్ర కుక్ మీ పిల్లల్లాగా చూసుకుంటారు. 100% చూసుకుంటాం. మా ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు, హ్యాపీగానే కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు. ఇంకొక మీకు హైలైట్ విషయం చెప్పాలి, మా ఏదైతే బ్రాంచెస్ ఆఫీసెస్ ఉన్నాయో, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, ఈ ఆఫీసెస్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నది మా ద్వారా వెళ్ళి సక్సెస్ అయ్యి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. మేము ఫర్దర్గా స్టూడెంట్స్కు మేము గైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళని మేము అక్కడ బ్రాంచ్ హెడ్గా తీసుకున్నాం. ఇంతకంటే వేరే రెఫరెన్స్ అవసరం లేదు మీకు. చదువుతున్న వాళ్ళు కానీ, కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పడానికి, ఏదో బయట వ్యక్తులు చూసుకుంటే వాళ్ళు చెప్పగలరు కానీ నిరూపించుకోలేరు. కాకపోతే దాదాపు 5 to 6 years అక్కడ చదివిన వాళ్ళ పాప బాబు యొక్క రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మా బ్రాంచ్ ఆఫీసెస్ అన్నీ కూడా మా ద్వారా వెళ్ళిన
పేరెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంతకంటే నిదర్శనం ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చు. మా విజయవాడ ఆఫీస్ కానీ, వైజాగ్ ఆఫీస్ కానీ, హైదరాబాద్ ఆఫీస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ ఆఫీస్ కానీ, లేకపోతే ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళు ఒకవేళ తెలుగు ఈ షో చూస్తుంటే ఆ, పూణే నాందేడ్లో మా ఆఫీస్ ఉంది. పూణే ఫర్గుజన్ కాలేజ్ రోడ్లో అండ్ నాందేడ్లో విఏపీ కాలేజ్ విఏపీ స్ట్రీట్లో విఏపీ రోడ్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పైన. సో ఏ బ్రాంచ్ని అప్రోచ్ అయినా కానీ మీకు పూర్తి సర్వీసెస్ పూర్తి లెవెల్లో ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. సో ఖచ్చితంగా మా ద్వారా వెళ్ళిన వాళ్ళు డాక్టర్స్ అయ్యే వచ్చారు, ఇంకా వేరే ఏది వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఉమ్, సో డాక్టర్సే వస్తారు. వాళ్ళ ఇది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళ బడ్జెట్ని బట్టి, అంటే 15 lakhs ఉన్న వాళ్ళకు మా దగ్గర యూనివర్సిటీ ఉన్నది, 30 lakhs పెట్టుకోగలమన్న వాళ్ళకు టోటల్ ప్యాకేజ్ చెప్తున్నా, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా. ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది ఇక్కడ మన హైదరాబాద్లో ఏ విధంగానైతే కాలేజెస్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుందో అదే విధంగా మా ఏది కంట్రీలో కూడా మేము చేస్తున్న యూనివర్సిటీస్లో కూడా అదే బడ్జెట్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్గా అవుతుంది. ఇక కాలేజ్ ఫీజు ఒక్కటి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ 15 lakhsలో ది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వ్యాలిడ్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 20-25 lakhsలో ఉన్నాయి, 30 lakhsలో ఉన్నాయి. జార్జియా కావచ్చు, వియత్నాం కావచ్చు, లేకపోతే ఉజ్బెకిస్తాన్ కావచ్చు. ఈ ఉజ్బెకిస్తాన్ అయితే 2 to 3 hours రీచ్ అయిపోవచ్చు, ఉమ్, లోయెస్ట్ ప్యాకేజ్. వియత్నాం అయితే మనకు కలకత్తా నుంచి అయితే 2 hours, మన హైదరాబాద్ నుంచి అయితే 4 to 4.5 hours రీచ్ అయిపోవచ్చు, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో అదైతే ఇండియా లాంటి ట్రాపికల్ క్లైమేట్, ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఉమ్, ఇండియా లాగా కెడావర్స్ కావచ్చు, ఇండియా లాగా అది పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, ఇండియా లాగా పేషెంట్ పొటెన్షియాలిటీ కావచ్చు, అన్నీ కూడా ఇండియా లాగానే ఉంటుంది. అక్కడ పోతే ఏదో వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ చదువుతున్న ఫీలింగే ఉంటుంది. ఉంటుంది. అదే ఒకవేళ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, యూరోప్ టచ్ కావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండాలి, వెస్టర్న్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ఈసీటీఎస్ సిస్టమ్ కావాలి అని వాళ్ళు ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే జార్జియా ఈజ్ అ డెస్టినేషన్. లోయెస్ట్ ప్యాకేజ్లో కావాలి, ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలంటే ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో కూడా ఈ మధ్య రాణిస్తున్న కాలేజ్ కానీ కంట్రీ కావాలంటే ఉజ్బెకిస్తాన్. ఈ విధంగా 3 డెస్టినేషన్స్, 3 వెరైటీస్, వాళ్ళ ఆప్షన్ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఈ 3కి 100% అష్యూరిటీ ఇస్తున్న వ్యాలిడ్ కంట్రీస్. ఇది నేను చెప్పడం కాదు, ఈవెన్ జార్జియా విషయంలో మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అడ్వైజరీ ద్వారా కంక్లూడ్ చేయడం కావచ్చు, మన ఇండియన్ ఎంబసీ ఇన్ వియత్నాం వాళ్ళు కంక్లూడ్ చేసిండ్రు ఇక్కడ చదవడం వల్ల వ్యాలిడ్ డిగ్రీ ఉంటుందని. ఈవెన్ ఉజ్బెకిస్తాన్ విషయంలో కూడా వ్యాలిడ్ డిగ్రీ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసిండ్రు. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా, నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా, ఎంబసీస్ ద్వారా నిర్ధారించబడిన కంట్రీస్, నిర్ధారించబడిన యూనివర్సిటీస్ని మాత్రం మేము చేస్తాం. మీ గురించి తెలియాలంటే ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది, ఇంకా మీ దగ్గరికి కూడా రానవసరం లేదు. చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.